వాడుకోరు, డబ్బు పరంగా వాడుకోరు. కాబట్టి ఈరోజు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోరు. ఆ మర్మాన్ని ఇప్పి చెప్పినటువంటి గొప్ప నాయకులు. ఐఏఎస్ అయిన తర్వాత కూడా వారు విశ్రాంతి తీసుకోకుండా అనునిత్యం బీసీల కోసం పరితపిస్తున్నటువంటి మన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ వెంకన్నగౌడ్ గారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు ఐలి వెంకన్నగౌడ్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహిస్తుంది. మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ మిత్రులు బాలగోని బాలరాజు గారు అనునిత్యం బీసీలకు సంబంధించిన ఏదో ఒక ఇష్యూ తీసుకొని మరి గత 1 year నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి బాలగోని బాలరాజు గౌడ్ గారు. మరి వారికి సందర్భంగా ప్రత్యేకంగా నా యొక్క నమస్సుమాంజలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గయ్య గౌడ్ గారు, బైరి శేఖర్ గారు బీఫీఎఫ్ కన్వీనర్, అదేవిధంగా ఎలికంటి విజయ్ కుమార్ గారు, అంబాల నారాయణ గారు, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సంబంధించిన చెన్న శ్రీకాంత్ గారు, ఎర్రమాద వెంకన్న గారు, లాయర్స్ ప్రెసిడెంట్ పొన్నం దేవరాజు గారు, గణం నరసింహ గారు, గోలి గారు, సురేష్ ఆనంద్ గారు, పిల్లి శంకరన్న గారు, నాగభూషణం గారు, ఇంకా ఇతర పెద్దలు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు 2 అంశాలపైన సమావేశం నిర్వహిస్తున్నాం, ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం, మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఒకటి బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం, రెండవది 9వ షెడ్యూల్లో 42% రిజర్వేషన్ చేర్చడం. ఈ 2 అంశాల గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదట బీసీ రక్షణ చట్టం ఎందుకు అవసరం ఈరోజు తెలంగాణలో అంటే, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 61%, మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే ప్రకారం 56.33. ఈ రోజు కాదు ఈ శాతం, మొట్టమొదట కాకా కాలేకర్ కమిషన్ కూడా చేసినటువంటి రిపోర్ట్లో కూడా చూస్తే భారతదేశంలో అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇంత పెద్ద ఎత్తున ఉండి ఏ రంగంలో కూడా వాళ్ళకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలంగాణలో అనేకమైన ఉద్యమాలు జరిగినాయి, కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఎందులో కూడా కనిపిస్తలేదు. ఇవాళ తెలంగాణలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైన హక్కులు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అణిచివేయబడ్డటువంటి వర్గం బీసీ వర్గం. ఇవాళ రాజ్యాంగ ఆత్మ కూడా ఘోషిస్తుంది, అయ్యో నేను ఇంత ఈ హక్కులు కల్పిస్తే ఈ హక్కుల్ని వీళ్ళు దోచేస్తున్నారు అని చెప్పేసి. మీరు కొద్దిగా లోపలికి వచ్చేస్తే రాజ్యాంగపరమైన హక్కులు మనం చూస్తే ఇవాళ రాజ్యాంగం ఏం చెప్తుంది? జస్టిస్, న్యాయం, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అంటుంది ప్రియాంబుల్. అట్లనే మీరు ఆర్టికల్ 14కు పోతే సమానత్వం మాట్లాడుతుంది. ఎక్కడుంది మన తెలంగాణ రాష్ట్రంలో సమానత్వం? ఏ రంగంలో చూసినా 1-2 కులాలు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇంతవరకు మన వక్తలందరూ చెప్పినారు ఎక్కడెక్కడ ఎలాంటి వివక్షత చూపిస్తుందో. మరి సామాజిక వివక్షత ఇంత తీవ్ర స్థాయిలో ఉంది. ఇవాళ బీసీల పరిస్థితి ఏమైందంటే అటు పైనోళ్ళు దన్నుడే, మధ్యలో మేమున్నాం, అటు కిందోళ్ళు కూడా. సో ఎటు కాకుండా నలిగిపోయేటువంటి పరిస్థితి బీసీలకు వచ్చింది. ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి వృత్తులను తూలనాడుతూ మాట్లాడడం మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం. నిన్నాక మొన్న మనకు నల్గొండ జిల్లాలో ఒక డీసీసీ ప్రెసిడెంట్ బీసీ అయిన పుణ్యానికి ఆయన ముఖం కూడా చూడండి అక్కడ ఉన్న మంత్రి, అది పరిస్థితి. ఇక పోతే ఒకతని బీజేపీ ఆఫీసులోనే కొట్టారు, అదేవిధంగా దాడి చేశారు ఆయన మీద. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణలు ఇంతకుముందు వక్తలు చెప్పినారు. సో ఇవాళ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. మీ ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలైతలేవు. ఇవాళ మనం చూస్తే నేను ఓన్లీ ఆర్టికల్ 14 సమానత్వమే కాదు, విద్యారంగంలో కానీ 15(4), 15(5) కానీ, రిజర్వేషన్లో కానీ 16(4) కానీ ఎందులో కూడా బీసీలకు సంబంధించినటువంటి రక్షణ లేవు. అందుకే మేము ఏం కోరుతున్నాం, మాకు రాజ్యాంగపరమైన రక్షణలు కావాలి, మా రిజర్వేషన్లకు రక్షణ కావాలి. అదేవిధంగా మాపై వివక్షతకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్లకు తక్షణం శిక్షలు వేసి వాళ్ళను జైల్లో పెట్టాలి.
వాళ్ళకు శిక్షలు పడాలి. అట్లాగే మాకు ఆర్థికపరమైనటువంటి రక్షణలు రావాలి, రాజకీయపరమైన నియామకాలు కావాలి. ఈ 5 అంశాల మీదనే మేము ఇవాళ ఈ చట్టం కావాలని చెప్పి కోరుతున్నాం. మీరు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఎక్కడ పోతున్నాయి, ఎందుకు కాల రాస్తున్నారు, ఎక్కడ కాల రాస్తున్నారు అనేటువంటి ఒక 2-3 అంశాలు మీకు చెప్తాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చూసుకుందాం. విద్యా వ్యవస్థలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో విద్యా హక్కు చట్టం తెచ్చి అన్ని ప్రైవేట్ స్కూళ్లలో 25% రిజర్వేషన్లు పూర్ సెక్షన్స్ కు ముఖ్యంగా బీసీ ఎస్టీలకు ఇవ్వాలని చెప్పి 2009లో చట్టం ఇదే కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో ఉన్నప్పుడు చేసింది. ఇవాళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల ఈ కార్పొరేట్ స్కూళ్ళలో ఎందుకు 20% మాకు రిజర్వేషన్ కల్పిస్తలే, ఎందుకు వయలేషన్ చేస్తుండ్రు? ఇవాళ 16 రాష్ట్రాలలో ఈ దేశంలో 25% రిజర్వేషన్ అమలవుతుంది. మీరు ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ బీసీలు ఎస్సీ ఎస్టీల వాళ్ళ రక్తం లాగుతున్నారు. మీరు ఈ దేశంలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థలో ఇంత దోపిడీ లేదు. అన్ని రకాల దోపిడీలకు కేంద్ర బిందువు తెలంగాణ అయింది. ఇవాళ ఒక విద్యా వ్యవస్థలో కాదు, మెడికల్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ తీసినా అది. అదేవిధంగా బీసీలకు ఉన్నటువంటి హక్కులను ఎట్లా కాల రాస్తుందంటే మన గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పుడు జీవో 29 అని తెచ్చేసి అందులో గ్రూప్ 1 ఎగ్జామ్లో బీసీలు ఫేర్ రిప్రజెంటేషన్ రాకుండా అడ్డుకున్నారు. మరి పాలకులు కొత్త కొత్త పద్ధతుల్లో బీసీలకు ఎట్లా అన్యాయం చేయాలనేటువంటి దాని మీద ఇవాళ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా రిజర్వేషన్లు మన రిజర్వేషన్లు అన్ని సంస్థలు కూడా ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. ఏ ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు లేవు. నేను మొన్ననే ఒక మీటింగ్లో కూడా చెప్పాను, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది. ఇవాళ తెలంగాణలో హయ్యర్ ఎడ్యుకేషన్ చూసుకుందాం. హయ్యర్ ఎడ్యుకేషన్లో తీసుకుంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 146 ఉంటే ప్రైవేట్లో 640 ఉన్నాయి. తెలంగాణ రాకముందు 1947 నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలో 17 యూనివర్సిటీలు ఉంటే 2018 తర్వాత కేవలం 8 సంవత్సరాల్లో 19 ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చిండ్రు. ఈ 19 ప్రైవేట్ యూనివర్సిటీలలో ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అంటే ఒక్క ఎస్సీ ఎస్టీ లేడు, ఒక్కరే ఒక బీసీ ఉన్నారు. అన్ని అగ్రవర్ణాల చేతులకు వెళ్ళిపోయారు. మాకే మళ్ళీ రిజర్వేషన్లు లేవు. మరి రాజ్యాంగం కల్పించింది సమానత్వ హక్కు, ఎట్లా వస్తుంది సమానత్వం? రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ కూడా కాలరాస్తులు. కాబట్టి మేమేమంటున్నాం, మాకు సంబంధించిన హక్కులకు రక్షణ కావాలి, రాజ్యాంగపరమైన హక్కులకు రక్షణ కావాలి. కాబట్టి మాకు ఇవాళ రక్షణ చట్టం కావాలని అడుగుతున్నాం. అదేవిధంగా హేళన చూస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా వక్తలు చాలా మంది చెప్పిండ్రు ఎక్కడెక్కడ బీసీల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అట్రాసిటీ జరుగుతున్నాయని. నేను రిపీట్ చేయకుండా మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, ఆ అట్రాసిటీకు తక్షణమే శిక్షణ పడేలాగా కోర్టులు నియమించాలి, కమిషన్లు పెట్టాలి. అంటే బీసీల ఓట్లు మాత్రం తీసుకుంటారు, 60% ఉన్న బీసీలు కానీ వాళ్ళ రక్షణకు మాత్రం మీరు ముందుకు రారు. కేవలం 10% ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళు ఈ రాష్ట్రాన్ని గత 80 ఏళ్ళ నుంచి వెళ్తున్నారు. ఇంకా మేము గిన చైతన్యం కాకపోతే ఇంకొక 80 ఏళ్ళు వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. సో మేము కోరేది ఏంటంటే, మాకు సంబంధించినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో 100% అమలు కావాలి. మా పైన ఎలాంటి వివక్షత ఉన్నా తక్షణమే మమ్మల్ని తూలనాన్నుల పైన చట్టరీతి చర్యలు తీసుకునేలాగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్న ప్రొవిజన్సే మాకు కూడా పెట్టాలి. అదేవిధంగా బీసీలకు పైన తూలనాన్న వాళ్లకు అక్కడ శిక్షలు పడాలి, ఇటు వీళ్ళకు ఆర్థిక సహాయం కూడా అందించాలి. బీసీల అట్రాసిటీస్ పైన కలెక్టరేట్లో కూడా ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు ఆ కమిటీ ద్వారా కూడా పరిశీలించి బాధ్యులైన వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లయితే ఒక ముసాయిదా చట్టం రూపొందించిందో, తెలంగాణకు సంబంధించి కూడా ఒక ముసాయిదా చట్టం తెలంగాణ ప్రభుత్వం మేము సామాజిక న్యాయానికి ప్రతీక, మా దగ్గరనే సామాజిక న్యాయం అని చెప్పుకుంటారు వాళ్ళు. మరి తక్షణం వాళ్ళు ఈ సామాజిక న్యాయం పైన వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు సంబంధించిన రక్షణ చట్టం కూడా పెట్టాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇక పోతే ఆర్థికపరమైన రక్షణ మాకు కావాలి. బడ్జెట్లో పోయిన సంవత్సరం 9,200 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది 2,200 కోట్లు. ఈ సంవత్సరం 13,000 కోట్లు పెట్టింది, ఇప్పటి వరకు 2,400 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే మా బడ్జెట్ను తీసుకెళ్లి ఇంకొకరిని ఖర్చు పెడతారు. మమ్మల్ని అన్యాయం చేస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు అవుతుంది. మరి మాకు పెట్టిన బడ్జెట్ ఎందుకు తక్కువ అవుతుంది?
మీకు కావాలనుకున్నప్పుడేమో కమిషన్లు కావాలనుకుంటే ప్రాజెక్టుల ఫైలు తెప్పించుకుంటున్నారు, టకాటక్ పెంచేసుకుంటున్నారు. నిన్న మొన్న మనం చూస్తున్నాం ఎట్లా కుక్కలు పొట్లాడినట్టు బొట్లాడుకుంటుంది ప్రెస్లో. 34,000 కోట్లు లిఫ్ట్ ఇరిగేషన్ పాలమూరు రంగారెడ్డికి పెట్టిండ్లు, 80,000 కోట్లు చేసిండ్లు, 1,50,000 కోట్లు చేసిండ్లు. ఇప్పటికే 27,000 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది, 8,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టిండ్లు, 35,000 కోట్లు ఖర్చు అయినాయి. ఒక్క చుక్క ఇయ్యలే నీళ్లు. ఎక్కడ పోయినాయి 35,000 కోట్లు? ఎవరి జేబులోకి పోయినాయి? ఏం పని చేసిండ్లు ఫీల్డ్లో? మీరు ఒరిజినల్ ప్రాజెక్ట్ కాస్టే 34,000. బీసీలేమో ఇవాళ ఏం జరుగుతుందో తెలుసుకోలేకుండా ఈ అయోమయంలో పడి ఉన్నారు. మనకు బడ్జెట్ కేటాయించి మన మీద ఖర్చు పెట్టకుండా దాన్ని ఎక్కడనో డైవర్ట్ చేసుకుంటా వాళ్ళ కమిషన్లు లాక్కుంటుంటే మరి బీసీలు ఎట్లా వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు? కాబట్టి మాకు బడ్జెట్లో ఏదైతే బడ్జెట్ కేటాయిస్తారో దానికి ఆర్థికపరమైన రక్షణ కూడా మాకు కావాలి. అందుకే మాకు బీసీ రక్షణ చట్టం కావాలి. సో అందుకనే మేము వీళ్ళ కోరుతుంది ఏంటంటే బీసీలకు సామాజికంగా ఆర్థికంగా రక్షణ, అదేవిధంగా రాజకీయంగా రక్షణ. ఇవాళ బీసీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో చూసినాం, సర్పంచ్లకు గ్రామ పంచాయతీలకు 17% రిజర్వేషన్లు, 42% మేము చట్టబద్ధంగా ఇస్తాం, 6 నెలల్లో కల్పిస్తామని ప్రలోభాలు పెట్టి ఓట్లు పొంది కనీసం పార్టీ పరంగా ఇస్తామన్నది కూడా మీరు పార్టీ పరంగా ఎవరికి ఇచ్చిందో డిక్లేర్ చేయాలి ఇప్పటి వరకు. ఇప్పుడేమో మున్సిపల్ ఎన్నికలకు పోతామని చెప్తున్నారు. సో మేము ఏం చెప్తున్నాం, మున్సిపల్ ఎన్నికలలో మాకు కూడా చట్టబద్ధంగా 33% రిజర్వేషన్ వస్తుంది, జిహెచ్ఎంసీలో 41% వస్తుంది. మీరు 42% చట్టబద్ధంగా ఇచ్చినాకనే మున్సిపల్ ఎన్నికలకు పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ 42% రావడానికి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక ఈ 9వ షెడ్యూల్ ఉద్యమం అయిపోయింది, ఇది ముగిసిన అధ్యాయం ఏం అనుకుంటున్నాడు, ఏం కాదు, దీనిపైన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇంకా మేము జిల్లాలకు పోతూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో కూడా నెక్స్ట్ 11వ తారీఖు మహబూబ్నగర్లో కూడా పెట్టినాం 9వ షెడ్యూల్ ఉద్యమం పైనే. 9వ షెడ్యూల్లో ఈ 42% రిజర్వేషన్ను మీరు చట్టబద్ధంగా మీరు తీసుకురావాలా. అంతవరకు మా పోరాటం, మా బీసీ ఇంటలెక్చువల్ కానీ బీసీ పొలిటికల్ ఫ్రంట్ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. తర్వాత కాలంలో కూడా మేము అందరం కలిసి వేరే మీటింగ్లు కూడా వేరే జిల్లాలకు కూడా వెళ్తాం, ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. దీన్ని మాత్రం వదులుకునేది లేదు. ఇప్పుడు మాకు మొన్నటి వరకు 9వ షెడ్యూల్ ఒకటే ఉండే, ఇప్పుడు మాకు బీసీ రక్షణ చట్టం కూడా 2వ అంశం కలిసింది. ఈ 2 అంశాల మీద కూడా కలిసి పోరాటం చేస్తాం. ఇవాళ తక్షణం నీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉండి సామాజిక న్యాయానికి ప్రతీక అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశాన్ని పెట్టేసి ఏ పార్టీలకు ఏమేమి డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు 10% అందులో ముస్లింలకు పోతుందని. అసలు ఆ బిల్లులనే లేదు, మీరు ఎందుకు పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరు? ఆ బిల్లులో వాళ్ళకు లేదు 10%, వాళ్ళకు చట్టబద్ధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 4% కంటే మించి రాదని. అది చెప్పడానికి వీళ్ళకి మనసు లేదు. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయండి. అఖిలపక్షం తీసుకెళ్లి ప్రధాని కలవండి. ప్రధాని కలుస్తలేడు, అవకాశం ఇస్తారంటే మీరు ఈ మధ్యకాలంలో ఎన్నిసార్లు పోయి కలిసి వచ్చారు? రైజింగ్ తెలంగాణ అంశం పైన కేవలం మీరు ప్రధానమంత్రిని ఒక్కరోజు ముందు అడిగితేనే అపాయింట్మెంట్ వచ్చింది. మరి మా 42% మీద ఎందుకు రాదు? ఇవాళ కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని వాళ్ళు వేరే రూపంలోకి మార్చిందని చెప్పి దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్నారు. మరి మా బీసీ రిజర్వేషన్స్ పైన వాళ్ళు 9వ షెడ్యూల్లో పెడతలేరని దేశవ్యాప్త ఉద్యమం ఎందుకు చేయరు? అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడితే 50% సీలింగ్ బ్రేక్ చేస్తా అన్న వ్యక్తి, మాది 2 పార్లమెంట్ సెషన్స్ అయిపోయినాయి. ఎప్పుడో మేము ఏప్రిల్లో కేంద్రం దగ్గర బిల్లు వచ్చింది. ఆ ఏప్రిల్ బిల్లు పోయిన తర్వాత 2 పార్లమెంట్ సమావేశాలు అయితే ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు కూడా ఆయన 1 నిమిషం కూడా మాట్లాడలే. మరి ఆయన చిత్తశుద్ధిని మేము ఏమని అర్థం చేసుకోవాలి? సో మేము కోరేది ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ సమావేశాల లోపట్నే రేవంత్ రెడ్డి గారు తక్షణమే అఖిల పక్షాన్ని సమావేశపరిచి ఢిల్లీకి తీసుకెళ్లాలి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవాలి. కేంద్ర కేబినెట్ కూడా ఇమ్మీడియట్ గా దాన్ని పరిశీలించి వచ్చే బడ్జెట్ సెషన్లో ఈ 9వ షెడ్యూల్ బిల్లు పెట్టాలి, రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ అది క్లియర్ చేయాలి. ఆ తర్వాతనే మీరు ఇమ్మీడియట్ గా ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు జరపాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అట్లనే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఒక హామీ ఇచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపట్నే జ్యోతిబా పూలే
బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు. పెట్టింలా 2 ఏళ్ళు అయిపోయింది. సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తామన్నారు. 20,000 కోట్లు దేవుడు ఎరుగు లాస్ట్ పోయిన సంవత్సరం 2,100 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, లేదా 2,200. ఈ సంవత్సరం కూడా అదే ఖర్చు పెడుతుండ్రు. మా డబ్బులు తీసుకుపోయి మీరంతా వేరే దగ్గర ఖర్చు పెట్టుకుంటూ కమిషన్లు పొందుతూ మమ్మల్ని ఎండబెడతారా మీరు? అందుకే మేము కోరేది ఏంటంటే ఈ రక్షణ చట్టంలో ఇట్లాంటివన్నీ కూడా పొందుపరచాలి. మీరు మాకు కేటాయించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టకపోతే మేము కోర్టుకెళ్లి నిలదీసే హక్కు కూడా మాకు ఆ రక్షణ చట్టంలో రావాలి. అప్పుడే మాకు నిజమైన రక్షణ ఉంటుంది తప్ప బీసీలకు ఏదో బడ్జెట్ కేటాయిస్తామని చూపించి మేము బయటకు పోతామంటే కుదరదు. అట్లానే రాజకీయ పదవులలో మీరు 42% ఇస్తామన్నారు. కార్పొరేషన్లు 70 కార్పొరేషన్లు ఇస్తే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కలిపి కూడా ఒక 20% మాకు రాలే. ఉన్న పోస్టులని మీ వాళ్ళకి నింపుకున్నారు. కాబట్టి అది కూడా మా బీసీ రక్షణ చట్టంలో మీరు 100% మేము 42% ఇస్తామన్నాం. ఆ 42% బీసీలకు మా జనాభా దామాషా ప్రకారం 42% కాదు, ఈ నామినేటెడ్ పోస్టులలో మా జనాభా దామాషా ఎంత ఉంటే అంత ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చెప్పేసి రక్షణ చట్టంలో కూడా పొందుపరచాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా పొందుపరిచినప్పుడే మాకు రాజకీయంగా కూడా రక్షణలు వస్తాయి. అందుకే ఇవాళ మేము సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మాకు రక్షణలు కావాలి. అదేవిధంగా మమ్మల్ని సామాజికంగా వేధించిన వాళ్ళకు తక్షణమైన వాళ్ళపైన చర్యలు ఉండాలి. ఆ దాని కొరకే ఇవాళ మేము బీసీ రక్షణ చట్టం అనేటువంటి అంశాన్ని కూడా ఎన్నుకున్నాం. ఇక 9వ షెడ్యూల్ అంశం కూడా మేము చెప్పేది ఏంటంటే తక్షణమే ఇది అఖిలపక్షాన్ని సమావేశపరిచి ఢిల్లీకి తీసుకెళ్ళండి. రాహుల్ గాంధీ గారు తక్షణమే దాన్ని ఈసారి పార్లమెంట్ సమావేశాలు ఒకవేళ ప్రధానమంత్రి కానీ కేంద్ర కేబినెట్ గాని ఆమోదించకపోతే పార్లమెంట్ సమావేశాలు స్తంభింపజేయాలి. బీజేపీ పైన ఈ రాష్ట్రంలో బంద్ కాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సంస్థలు నడవకుండా వాటిని నిరోధించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఏంటి మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద మీరు మాట్లాడరు, ఎవరి మీద ఏం మాట్లాడరు? 42% రిజర్వేషన్ రాదంటే ఎట్లా రాదు, ఎట్లా వస్తుంది? సో మేము కోరేది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం మీరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు మీ వర్గాలకు. మాకు కూడా తక్షణమే 42% ఇవ్వాలి. మేము వాస్తవానికి మేము మా జనాభా దామాషా ప్రకారం మీరు లెక్కలు చెప్పలే, కులాల వారీగా ఎవరికి కుల మనకు రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం 61% బీసీ జనాభా ఉంది. కాబట్టి 61% మాకు అన్ని రంగాల్లో కావాలి. తక్షణమే మీరు మీ కులగణన లెక్కలు బయట పెట్టండి. అలా తప్పులుంటే సరిదిద్దుకోండి. మా జనాభా ఎంత ఉంటే మా జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో మాకు రిజర్వేషన్లు రావాలి. ఈవెన్ నామినేటెడ్ పోస్టులలో కూడా మాకు ఆ శాతం మీరు ఇవ్వకపోతే రేపు రాబోయే కాలంలో బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. మీరు అనుకుంటున్నారేమో బీసీలు ఇప్పటి వరకు కేవలం ఓటు బ్యాంకులు మేము ఏది చెప్తే అది వింటారు, మాకు ఓట్లు అయితే గ్యారెంటీ వేస్తారన్న అది కాలం పోయింది. మీరు మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో చూసినారు ఏం జరిగిందో. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా 51% గెలుచుకున్నారు. రేపు రాబోయే కాలంలో కూడా 100% మళ్ళీ అదే పద్ధతి రిపీట్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బీసీలకు మీరు న్యాయం చేయకపోతే ద్రోహులుగా మిగిలిపోతారు. రేపు రాబోయే కాలంలో బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేసి బీసీ రాజ్యాధికారాన్ని వాళ్ళు తెచ్చుకుంటారని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ 2 తక్షణం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ బడ్జెట్ సమావేశాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ బీసీలకు సంబంధించిన బిల్లుల్ని, రక్షణ బిల్లుల్ని పెట్టాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ దాంట్లో 9th షెడ్యూల్ బిల్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం కూడా సమర్పిస్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక అభివాదం తెలుపుతాం సార్. కొంత అందరు ముందుకు కూడా आप आ साइड ही साइड लड़ रहा है